హలో, హాయ్, నమస్తే అండి, అస్సలం అలైకుం. వెల్కమ్ టు టెర్రస్ గ్రీన్ గార్డెన్. ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాము. వంకాయలు ఉన్నాయి, కొన్ని కాకరకాయలు ఉన్నాయి, పువ్వులు కూడా ఉన్నాయండి. మొన్న ఊరికి వెళ్ళానండి, అందుకని వీడియో వేయటం లేట్ అయ్యింది. ఊరు వెళ్ళాను, మా మమ్మీ వాళ్ళ ఊరికి కొంచెం పని ఉంటే వెళ్ళానండి, అందుకని వీడియో వేయలేకపోయాను. ఇవండి పచ్చిమిరపకాయ చెట్లన్నీ ముదురైపోయి కట్ చేశాను, కానీ అంత ఎక్కువగా రాలేదండి. అందుకని మళ్ళా సీడ్స్ వేసానండి, ఇంకా రాలేదు. నిన్నే వేసామండి. వచ్చిన తర్వాత జర్మినేట్ అయిన తర్వాత చూపిస్తాను. ఇవి సీడ్స్ మీకు చెప్పాను కదా, పెద్ద వంకాయలని. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా పెద్దగా వేయద్దండి, ఎందుకని కోసేస్తున్నాను. ఇదిగోండి ఇంకో వంకాయ, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంకో ఉందండి, ఇది లేతగా ఉంది చిన్నగా. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, 1/2 కిలో ఉంటుందండి. ఎంత పొడుగుందో చూడండి. చూసారా ఎంత పెద్ద కాయ, ఎంత బాగుంది చూడండి. నున్నగా స్వీట్ లెమను, ఇగో తెగులు లెక్క వస్తుంది చూడండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి, చేస్తాను. ఇంకా చెట్టు నిండా ఉన్నాయి చూడండి కాయలు. ఇదండి పండుతున్నాయండి, ఇప్పుడే కొంచెం కలర్ మారుతుంది. ఇది తొక్కతో సహా తినేయవచ్చండి. పండుతున్నాయి ఇప్పుడే కలర్ వస్తుంది. కొత్తిమీర అండి బాగా చిక్కగా రాలేదు, ఎందుకో ఏమో. ఇంకొంచెం వచ్చింది. మీకు చెప్పాను కదా, ఎర్ర తోటకూర వేసాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, 2 గంపల్లో ఎంత మంచిగా వచ్చింది. ఇది చుక్కకూర అండి, ఇది వస్తుంది. ఇదిగోండి నేతి బీర ముక్కలండి. మొన్న చూపించినప్పుడు చిన్నగా ఉన్నాయి కదా, ఎంత బాగా అయినాయో చూడండి. పచ్చగాను వస్తున్నాయండి కాయలు కూడా. ఇగో సన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా కనుపుకు ఉన్నాయండి. ఇవైతే మామూలు బీరకాయలండి, చూడండి. చూడండి అన్నీ పాలినేషన్ చేసుకోవాలండి, లేకపోతే ఇదిగో ఇది చేయలేదు. నేను ఊరికి వెళ్ళాను కదా, మా కోడలు చేయలేదండి. ఇది పోయినట్టే. ఇంకో ఈడ కూడా పోయింది ఒకటి. అన్నీ చేసుకోవాలండి, పాలినేషన్ చేయకపోతే
వేస్ట్ అయిపోతాయండి బీరకాయలు. ఇగో పూత కూడా వస్తుంది. ఇవి మేల్ ఫ్లవర్స్ అండి. చూసారండి, ఇది పేను బంక అంటారండి. ఇగో ఆడ కూడా ఉంది, కనిపిస్తుందా? ఇస్తాను. ఇగో సన్నగా దోమ లెక్క పట్టింది. నీమ్ ఆయిల్ ఒకసారి స్ప్రే చేసుకుంటే ఇది పోతుందండి. ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది. స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం చేసుకుంటే దీనికి మంచిగా అవుతుంది. ఇంకా ఇక్కడ కూడా ఇవ్వండి చెట్లు కట్ చేశాను కదా పచ్చిమిర్చిది. దీనికైతే ఇగుర్లు వచ్చినాయి. తతిమ వాటికైతే రాలేదండి. ఇదిగో పూత కూడా వస్తుంది. మిరపకాయలు కూడా ఉన్నాయి. చిగురిచ్చిందండి ఇది. దీన్ని ఉంచేసాను. తతిమ తీసేసానండి. సీడ్స్ వేసాను కదా, అవి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకో పుదీనా అండి. ఈ బీన్స్ చెట్లు అండి, ఇంత పెద్దగా అయినాయి. కొన్ని కాకరకాయలు ఉన్నాయి, కోసుకుందాము. ఎండగా ఉందండి, కనిపిస్తుందో లేదు. ఇదిగోండి సొరకాయ పాలినేషన్ చేశాను. సొరకాయలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. పాలినేషన్ చేశాను. అవి పెద్దగా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇవి మేల్ ఫ్లవర్స్ అండి. ఇవి మేలు. ఇవి ఇచ్చుకున్న తర్వాత వీటితో కలపాలండి. కలిపితే మనకి హార్వెస్టింగ్కి పనికొస్తాయి సొరకాయలు. ఇంకా వస్తున్నాయండి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. ఇగో చిన్న మొక్క అండి, ఇంకా ఉంది. ఈ బకెట్లో వేసాను. 20 లీటర్ బకెట్, దాంట్లో వేసాను. ఇప్పుడే వస్తున్నాయి. స్టార్ట్ కरेंगे वो बोले సొరకాయలండి పాలినేషన్ చేశాను, వస్తాయి. ఇవి మేల్ ఫ్లవర్స్ అండి. ఇవి ఇచ్చుకున్న తర్వాత ఇట్లా సొరకాయతో పాలినేట్ చేయాలి. ఇగోండి సన్న సన్నగా ఇప్పుడే వస్తున్నాయి. చాలా చిన్న చెట్టు అండి. ఇంకా 20 లీటర్ బకెట్లో పెట్టానండి, చిన్నదే, ఇప్పుడే వస్తుంది. ఇంకా ఇవి కాకరకాయ చెట్టు అండి. కాకరకాయలు కోసాను. ఇంకా ఇన్ని వచ్చినాయి. ఎక్కువ వస్తలేవండి. ఇవి చెట్టు చెక్కుడు పెట్టానని చెప్పాను కదండి. ఇంకో పూత వచ్చిందండి. ఇంకా ఇక్కడ కూడా చిక్కుడు పాదు పెట్టానని చెప్పాను కదండి. ఇంకా పూత వస్తుంది చూడండి. మొత్తం చెట్టు నిండా పూత ఉంది. చెట్టు నిండా ఉందండి పూత. చాలా చిన్నగా ఉందండి ఈ చెట్టు, కానీ పూత చూసారా ఎంత బాగా వచ్చిందో. గోరింటాకు చెట్టు అండి. మొన్న జనవరి 1కి కోసాము, మళ్ళా వస్తుంది. ఇదిగోండి చిక్కుడుకాయలు గుత్తి గుత్తిగా వస్తున్నాయి. ఇంకా అన్ని చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి చెట్టు నిండా. చూసారా, కొంచెం ఎండగా ఉందండి, మీకు కనిపిస్తుందో లేదో. ఇంకా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇంకో ఈడ ఒక గుత్తి, ఇక్కడ ఒక గుత్తి. ఇది ఇంకండి, ఇంకా ఇక్కడ, ఇంకా ఇక్కడ పూత అయితే చెట్టు నిండా ఉందండి. ఇంకండి కనిపిస్తుందా? చెట్టు నిండా వచ్చినాయండి. ఇంకండి పూత కొంచెం ఎండగా ఉంది. చెట్టు నిండా పూత ఉంది. ఇంకా చిక్కుడుకాయలు చెట్టు నిండా ఉన్నాయండి. ఇది కూడా పెద్ద వంకాయ చెట్టేనండి.
ఉంది. ఇప్పుడే వచ్చింది స్టార్టింగ్, ఒక కాయ వచ్చింది. ఇవి కూడా కొత్తగా పెట్టిన చెట్లేనండి, పూత వచ్చింది. ఇప్పుడే ఎక్కుతుంది ఇది పాదు. అక్కడ కూడా కాకరకాయలు ఉన్నాయండి, కనిపిస్తుందో లేదో, కొంచెం ఎండగా ఉంది. టమాటా నారు ఉందని చెప్పినాను కదండి, ఇంకా పెట్టాను. ఇంకా పూత వచ్చింది చూడండి, చెట్టు నిండా ఉంది పూత. ఇంకా టమాటా చెట్లు మా తోటలో లేవండి, ఇంకా నారు తీసి పెట్టాను వీటన్నిటిలో. ఇక పూత వచ్చింది. ఇదండి జామకాయ అండి. ఇదండి పూత వస్తుంది ఇప్పుడిప్పుడే. వంకాయలు ఉండవండి. బెండకాయ చెట్లన్నీ కొన్ని పోయినాయి, మళ్ళీ పెట్టుకోవాలి. ఇంకో ఇంత అయినాయి. పాలకూరది ఒకటే చెట్టు అండి, బాగా వస్తుంది, పెద్ద పెద్దగా ఆకులు. మొన్న కోసి పప్పులో వేసుకున్నాం, మళ్ళా వస్తుంది. ఇదండి గుండి చామంతో ఏమంటారండి, ఇది గుండి పూలు అంటామండి మేము, మళ్ళా ఏమంటారో ఏమో. ఇది కూడా బాగుంది చూడండి, కలర్ఫుల్గా. ఊరికి వెళ్ళాను కదండి, లేడీ కనకాంబరం చెట్లు మా అత్తగారి ఇంట్లో ఉన్నాయండి. అవి తెచ్చి పెట్టాను, నిన్నే పెట్టింది. బతుకుతాయో లేదో. ఇగో కరివేపాకు చెట్లు కూడా తెచ్చి పెట్టాను. ఇగో ఇవన్నీ లేడీ కనకాంబరం చెట్లు, ఇవన్నీ ఇవ్వండి. 4 కుండీల్లో పెట్టానండి. చూడండి ఎంత అందంగా ఉందో, చూడండి. పువ్వులు కూడా వచ్చాయి దీనికి, చాలా అందంగా ఉంది. ఇది పొనగంటి కూర అండి, మొన్న కోసాము, మళ్ళీ చిగురిస్తుంది. ఎంత బాగుంది. ఇదిగోండి కనకాంబరాలు ఉన్నాయి, కోసుకుందాం. చెట్ల నిండా ఉన్నాయి చూడండి. బీరకాయలు కనిపిస్తున్నాయండి. రాత్రే పాలినేషన్ చేశానండి వాటికి. చాలా ఉన్నాయండి బీరకాయలు. ఈ చెట్టు కూడా చూడండి ఎంత అందంగా ఉందో, నాకు చాలా ఇష్టం అండి ఇది. దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి, ఇంకో గ్రీన్ అండ్ మెరూన్ కలరు. ఇది ఒక కలర్ అండి, ఇది ఒక కలర్ అండి. ఎంత బాగుంది చూడండి, నాకు చాలా ఇష్టం ఈ చెట్టు అంటే. గులాబీ పూలు వస్తున్నాయండి, బటన్ రోజ్ అండి. కనకాంబరాలు ఉన్నాయండి, చూసుకుందాము. చాలా నిండా వచ్చినాయండి కనకాంబరాలు, అయితే చాలా ఉన్నాయి. కోసుకుందాము. ఎన్ని వచ్చినాయో చూడండి. ఒక చిట్టి గులాబీ అండి, ఒక చిట్టి గులాబీ. ఇన్ని కనకాంబరాలు వచ్చాయి. ఇగండి గులాబీ పూలు మొత్తం ఇచ్చుకొని ఇట్లా అయిపోతాయి కదా, ఇవి మనం ఎప్పటికప్పుడు తుంచేస్తుంటే మళ్ళీ కొత్తగా పూలు వస్తాయండి. ఎప్పటికప్పుడు తుంచి పడేయాలి.
లేకపోతే చెట్టు బలమంతా అండి దీంట్లో సీడ్స్ తయారు చేయడానికి ఇదైద్ది. అందుకని ఇట్లా తెంపేసుకుంటే మనకి కొత్తగా చిగుర్లు పెట్టి మళ్ళా పూలు వచ్చేస్తాయండి. ఇంకా మొగ్గలు అవి ఉన్నాయండి, కొత్తగా చిగుర్లు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక టమాటా చెట్టు ఉందండి. మరవం కోసుకుందాము కనకాంబరాల్లో కట్టుకోవటానికి. చూసారండి ఎంత పచ్చగా పొద లెక్క ఎట్లా ఉందో నా మరవం చెట్టు. ఎప్సమ్ సాల్ట్ అది వేసానండి, మంచిగా గుబురుగా వచ్చింది. ఎప్పుడు కనకాంబరాలు కోసినా కూడా ఈ మరవం కోసుకొని దాంట్లో వేసి అల్లుతానండి. ఈరోజు పూలు అల్లేది కూడా పెడతానండి. కొంతమందికి మాల కట్టడం రాదు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. చూడండి దవనం కనకాంబరాలు ఇవి. ఇప్పుడు నేను అల్లి కూడా మాల కూడా చూపిస్తానండి ఎన్ని వచ్చినాయి అని. ఇదిగోండి ఇన్ని ఉన్నాయండి, కిలోకి పైనే ఉన్నాయి. ఇగో ఇన్ని కాకరకాయలు వచ్చినాయండి. మొన్న ఒకసారి హార్వెస్ట్ చేసినవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉన్నాయి. అవి కూడా కలుపుకొని కూరకు పనికొస్తాయండి. ఇవాళ హార్వెస్ట్ ఇంతేనండి, చిన్న హార్వెస్ట్ అంతే. ఇది పచ్చిమిర్చి చెట్టు అని ఇచ్చిండండి నర్సరీలో. ఏందో ఇట్లా రౌండ్ రౌండ్గా సన్న సన్నగా వస్తున్నాయండి, రౌండ్గా గుత్తి లెక్క వచ్చినాయి చూడండి. చూద్దాం పెద్దగా అయిన తర్వాత ఎట్లా అవుతాయో ఏమో. గుత్తి లెక్క వచ్చిందండి, పూత నిండి ఉంది. ఆకు ముడత వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తానండి. ఇది దవనం చెట్టు అండి, హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టాను ఇట్లా బాల్కనీలో. ఇది కూడా బాగుంది చూడండి, పచ్చగా మంచిగా వస్తుంది. ఇంతేనండి ఈ వీడియో, ఇంకా లెంతీ చేయాలనుకోవట్లేదు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతేనండి, నన్ను కూడా మీలో ఒకదాన్నని గుర్తించి ఎంకరేజ్ చేయండి. బాయ్.